ఈనాటి ఆరాధన వాక్యంగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దామా 32వ కీర్తన మొదటి నుండి. ఇక్కడ చదవబడిన ఈ 2 వచనాల సారము మనకు అర్థమైతే ప్రభువుని మనసారా స్తుతిస్తామండి. ఇక్కడ చెబుతున్నారు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. పరిహారము అనగా క్షమాపణ నొందినవాడు. 2వ లైన్లో అంటున్నాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అడుగుతున్నాను స్నేహితులారా, మనము ఏదైనా ఒక అతిక్రమము, చెడ్డ పని చేసి దాని నుండి కప్పిపెట్టుకోవడానికి లేక దాని నుండి తొలగడానికి శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. శత విధాల చాలా రీతులుగా ఆ తప్పు నుండి మనము తప్పించుకోవడానికి చాలా పరిహారములు చెల్లిస్తూ ఉంటాం. కానీ మనం చేసిన చిన్న చిన్న తప్పులు మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసి పోనీలే అని సరిచేయబడే కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ చేసిన పాపమునకు పరిహారం ఎక్కడ దొరుకుతుంది? మనం చేసిన పాపాలున్నాయే, మనం మూట కట్టకుండా ఒక మూట ఉందే, పాపపు మూట ఉందే, దాని నుండి పరిహారం ఎలా నొందుతాం? మనం క్షమాపణ ఎలా పొందగలం? ఆలోచన చేయండి. ఒక భార్య భర్త ఉంటే, భర్త తప్పు చేసిన లేక భార్య తప్పు చేసిన ఆ భర్త లేక ఆ భార్య పదే పదే ఎన్ని సంవత్సరాలైనా అదే తప్పును మరలా వేలు పెట్టి చూపిస్తుందంటే ఆ చేసిన తప్పు నుండి క్షమాపణ వచ్చినట్ట రానట్ట? మనం సేవిస్తున్న దేవుడు అంటున్నారండి, ఆయన నీ పాపములకు అతిక్రమములకు పరిహారము నొందే రీతిగా నేను చేస్తాను, కనుక నీవు ధన్యుడవు, ధన్యురాలువే అంటున్నాడు. మనము ఆరాధించే దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తామంటే మన అతిక్రమముల నుండి మనలను పరిహరించే దేవుడు గనుక, క్షమించే దేవుడు గనుక ఆ దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. ఆయన ఏం చేశాడో తెలుసా? మన అతిక్రమ క్రియలను వీపు వెనకేసుకున్నాడట. యెషయా గ్రంథకర్త అంటున్నారు, ఆయన నీ అతిక్రమములను పాపములను జ్ఞాపకం చేసుకొనక వెనుకకు వేసేశాడట. వెనుకేముందో ఎవరికి కనిపిస్తుంది? కనబడదు కదా. మరి వేసుకుంటే అది కనబడాలి కదా, కనబడని రీతిగా మాయమైపోయింది. ఏమైంది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదివితే అర్థమవుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసిందంట. ఆ యేసు ప్రభు యొక్క రక్తము మన అతిక్రమ క్రియలను తుడిచిపెట్టేసింది. మనం ఇక పాపము లేని వారిగా మారాము. స్తోత్రం కలుగునుగాక. మనము ఇక పాపము లేని వారమండి. ఎందుకంటే మనము ధన్యులమయ్యాము. మన ప్రతి అతిక్రమ క్రియలను ఆయన తుడిచిపెట్టాడట. మన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని మాట్లాడుతూ ఉంటే ఆ ధన్యకరమైన జీవితం మనము జీవించున్నట్లుగా ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. ఈ కృప అనేది మన ధన్యకరమైన జీవితాన్ని పొందుకోవడానికి ఆయన కృప మనకు పాపాన్ని కప్పివేసే రీతిగా, పాపాన్ని తుడిచిపెట్టే రీతిగా మార్చేసింది. పరిహారము దగ్గర క్షమాపణ అన్న పదము రాసుకోండి. ప్రాయశ్చిత్తము దగ్గర ఆయన కృప ద్వారా ఆయన కప్పివేసిన నా ప్రాయశ్చిత్త పాపము అని రాసుకోండి. ఆయన కృప ద్వారా, మొదట ఆయన రక్తము ద్వారా మనను శుద్ధీకరించి కడిగిన ఆ దేవుణ్ణి మనము మరింతగా స్తుతించాలి. అప్పుడు ధన్యకరమైన జీవితం అయినప్పుడు మనం ఏమవుతాము అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఒక మనిషి చేత అతని యొక్క పనులు లేక అతని ఇష్టాన్ని బట్టి ఇతడు మంచివాడు, చెడ్డవాడు, యథార్థవంతుడు అని మన మనుషుల దగ్గర సాక్ష్యాన్ని పొందుకోగలడు. కానీ ఇక్కడ అది కాదు మాట.
ఏమవుతుంది అక్కడ? యెహోవా చేత నిర్దోషి అని పిలువబడేవాడట ధన్యుడు అంటున్నారు. ఈ స్థలం అందున్న సోదరి స్నేహితులారా, ఓ ప్రశ్న నన్ను అడగనివ్వండి. మన మధ్య మనము దేవాతి దేవుని చేత నిర్దోషులము, దోషులము కాదు అన్నట్టుగా ఉండగలమా? దోషులుగా ఉండగలమా? సాధ్యమా ఇది మనకు? సాధ్యమేనా? రోమాపత్రిక 5వ అధ్యాయంలో అంటున్నారు, యేసుక్రీస్తు తన కృపను బట్టి మనలను నీతిమంతులుగా మార్చాడట. వారు నీతిమంతునిగా జీవించేవారు దోషులుగా పిలువబడరు, నిర్దోషులుగా పిలువబడతారు. ఎందుకు అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి పరిహారము చేసి పాపమును కప్పివేసి తుడిచిపెట్టి జ్ఞాపకము చేసుకొనక మనలను నిర్దోషులుగా ఆయన ఎంచాడు. మనము దోషులము కాదు, నిర్దోషులము. ఎందుకంటే మన అతిక్రమ క్రియలకు మనము పరిహారము నొందాము. ఎలా నొందాము? రెండవ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇది కదండి మనలను నిర్దోషులుగా మార్చిన క్రియ. ఇదే కదండి మనము పాపము లేని వారిగా మార్చిన క్రియ. ఏమిటంట? మన అతిక్రమ క్రియలకు పరిహారము నొందిన వాడు ధన్యుడు అని కీర్తనకారుడు అంటే యెషయా గ్రంథకర్త అంటున్నారు. మన అతిక్రమ క్రియలకు ఆయన బంధించబడ్డాడు, బాధించబడ్డాడు, గాయపరచబడ్డాడు. మన పాప క్రియలు ఆయన మీద నేరము మోపి ఉన్నవి. ఇక్కడ 3వ లైన్లో అంటున్నారు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందంట. ఏంటి ఈ మాట? నాకు అర్థం కాలేదు. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డం ఏంటి? మనకు సమాధానం రావడానికి మన శిక్ష అతని మీద పడిందంట. అర్థమైందండి ఈ మాట? మనకు సమాధానం ఇవ్వడానికి, లేకపోతే మనకు శిక్ష పడితే మనకు సమాధానం ఎక్కడుంటుంది? మనం ఎవరైనా ఒక దెబ్బ కొడితే మనకు సమాధానం ఎక్కడుంటుంది? ఎవరైనా మనల్ని బాధిస్తూ బాధ పెడుతూ వేదన గురి చేస్తే ఆనందంగా ఉండగలుగుతామా? ఉండలేము కదా. మన శిక్షను ఆయన తీసుకుని ఆయన సమాధానం అని మనకు అనుగ్రహించాడంట. అందుకే మత్తయి గ్రంథకర్త ఇలా రాశాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారట, ఏమనంటే, నేను లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆయన ఇచ్చే శాంతి శాశ్వతమైనది, ఆయన ఇచ్చే శాంతి నెమ్మదికరమైనది, ఆయన ఇచ్చే శాంతి మనకు మేలుకరమైనది. ప్రియమైన సంగమా స్నేహితులారా, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి ఆయన సమాధానము మనకు అనుగ్రహించారు. అందుకే మనము నిర్దోషులుగా మారాము. 5వ చరణంలో అంటున్నారు, మనం ధ్యానం చేసిన ఈ కీర్తన గ్రంథంలో, మన పాప దోషములను, దోష శిక్షను పరిహరించిన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించబోతున్నాం. మనము ఆరాధించే దేవుడు మన కొరకు ఏం చేశారంటే, మన పాప దోష శిక్షను అంతా కూడా ఆయన భరించాడు కనుక మనం ఈరోజు ఆయనను ఆరాధన చేయాలి. దోష శిక్ష ఆయన భరించాడని మనం నమ్మాలి. మన పాపములకు పరిహారము ఆయన చేశాడని నమ్మాలి. మనలను నిర్దోషులుగా మార్చాడని నమ్మాలి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అని మనం నమ్మాలి. సంగమా స్నేహితులారా, మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన గాయములు పొందాడని నువ్వు నమ్ముతున్నావా? ఆ కల్వరి సిలువలో ఆయన నిన్ను నన్ను విమోచించడానికి ఆయన శిక్ష అనుభవించాడని, సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడని నేను నమ్మగలిగితే ప్రభువుని మనసారా ప్రార్థన చేద్దామా? మనసారా ఆరాధన చేద్దాం. మోకరించండి.